హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. చాలా డేస్ నుంచి ఒక వర్క్ పెండింగ్ లోనే ఉండిపోతుందండి, అస్సలు కంప్లీట్ అవ్వట్లేదు. అదేంటి అంటే స్క్రంచీ బాక్స్ ప్రోడక్ట్ మొత్తాన్ని స్టైల్ చేసుకుని ఫోటోషూట్ తీయాలి అని. అయితే నాకు నేనే ప్రోడక్ట్ పెట్టుకుని ఫోటోషూట్ తీసుకోవడం అవన్నీ కూడా చాలా డిఫికల్ట్ ఉంది. బట్ స్టైల్ చేసుకోకుండా ఫొటోస్ పెడితే అది స్టైల్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, జడలో పెట్టుకున్న తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటి అది క్లియర్ గా తెలిస్తేనే కదా ఆన్లైన్ లో సేల్స్ పెరుగుతాయి. సో దానికోసం నేను ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అది నియర్లీ మేము ఉంటున్న ఏరియాకి 13 to 14 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంటికి నియర్ బై పార్క్ కూడా ఉంది కాబట్టి ఆ పార్క్ లోనే ఫోటోషూట్ మొత్తం తీయాలి అనుకున్నాము. సో పొద్దున్నే లెగిసిన వెంటనే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసి మహిరాని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడికి వెళ్లి ఎలా తీసాము ఏంటి, ఆ పార్క్ లో ఫొటోస్ ఎలా వచ్చాయి అండ్ ఆ పార్క్ అందాలను కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మహిరాకి స్నాక్ బాక్స్ పెట్టేస్తున్నానండి. పెట్టేసిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా ఏదన్నా బయటకు వెళ్లే రోజు లేదా ఈవెంట్ ఉన్న రోజు మోస్ట్లీ పప్పు పెట్టేస్తాను. పప్పు ఒకటే వండుతాను, అదైతే ఫాస్ట్ గా అయిపోతుంది కదా. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమ్లెట్ వేసుకుని తినేసేలాగా అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ అయితే పప్పు కడిగి పెట్టేసి దీంతో పాటే రైస్ కూడా కలిపి పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఈయన ఉంటే మహిరాన్ని డ్రాప్ చేసే అవసరం నాకు ఉండదు, ఆయనే వెళ్లి దింపేసి వస్తారు. కానీ ఈ రోజు ఆయన ఒక చిన్న ఫంక్షన్ నుండి వేరే ఊరు వెళ్లారు. సో మొత్తం అంతా ఫుల్ వర్క్ నా మీద పడింది అనమాట. ఇంట్లో వర్క్ కూడా మహిరా స్కూల్ టైమ్ లోనే ఫినిష్ చేసి తనని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం కుదరదు. మళ్ళీ అట్నుంచి అంటే నాకు కొంచెం అంటే హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోతుంది అనమాట స్కూల్ కి వెళ్ళిన తర్వాత. అందుకే మహిరాని దింపేసి ఆ తర్వాత అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో మధ్యలో మహిరా వచ్చినప్పుడు తనకి బ్రేక్ఫాస్ట్ కూడా మధ్య మధ్యలో తినిపించేస్తూ ఉంటున్నాను. ఇలా హడావిడిగా ఉన్న రోజుల్లో తనకి బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఓట్స్ ప్రిఫర్ చేస్తానండి. నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ చేసిన ఓట్స్ లో డ్రై ఫ్రూట్స్ అవి మిక్స్ చేసి తనకి కలిపి పెట్టేస్తాను. హెల్దీగా ఉంటుంది. తను కూడా ఆఫ్టర్నూన్ వరకు అంటే స్నాక్స్ తింటుంది మోస్ట్లీ. ఎప్పుడన్నా స్నాక్స్ తినకపోయినా కూడా తన పొట్టలో మంచిగా ఉండేలాగా తనకి ఫుల్ ఫైబర్ అవి అందేలాగా అట్లా కంప్లీట్ ప్రిపేర్ చేసి పెడతాను. అండ్ వాటర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 3-4 డేస్ బ్యాక్ చాలా ఎఫెక్ట్ అయ్యాను వాటర్ తక్కువ తాగడం వల్ల. సో అందుకే గుర్తు పెట్టుకుని మరీ తాగుతున్నాను. గ్లాస్ తో తాగితే ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ తాగుతాను నేను. సో కిచెన్ లో పని అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మహిరాకి ఓట్స్ తినిపిస్తూనే తన స్నాక్ బ్యాగ్ కూడా ప్రిపేర్ చేసేసాను. స్కూల్ బ్యాగ్ చూసారు అంత క్యూట్ గా ఉందో. ఈ రెండు మాత్రమే కాదు, ఇదిగోండి ఇది అసలైన మెయిన్ బ్యాగ్. ఇందులోనే స్క్రంచీ బౌస్ కి సంబంధించిన హెయిర్ బౌస్ కానివ్వండి, ప్లక్కర్స్ ఇంకా బౌస్ అన్ని కూడా ప్యాక్ చేసి పెట్టాను అనమాట. ఇంకా పిల్లల బౌస్ కూడా ఇవన్నీ దీంట్లోనే పెట్టాను. అంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకే మొత్తం అన్ని కూడా ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టాను. సో ఈ 3 రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్నాక్స్ ఇదైతే కంప్లీట్ అవ్వదు ఎన్ని పనులైనా కూడా. సో తనకి వెనకాల పరిగెడుతూ ఒక్కో స్పూన్ పెడుతూనే ఉండాలి. ఈ మధ్యలో ఇంట్లో పనులు కూడా అవ్వాలి. అండ్ మోస్ట్లీ మార్నింగ్ టైం ఈయన దింపినా కూడా తన బ్యాగ్స్ కానివ్వండి, హెల్మెట్, సాక్స్ ఇంకా స్వెటర్ అన్ని కూడా బయటే పెట్టేసుకుంటాను రెడీగా. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో పరిగెత్తేటప్పుడు ఒక్కోసారి కొన్ని మర్చిపోతాను, ఇంట్లోకి వెళ్లి లోపలికి వచ్చి ఇట్లా సరిపోతుంది నాకు. అందుకే మోస్ట్లీ అవన్నీ కూడా తీసుకొచ్చి బయటే ముందే పెట్టేస్తాను. అండ్ షూస్ నిన్న అయితే అసలు మంచిగా ఆడేసి వచ్చింది. సో షూస్ మొత్తం కూడా మట్టి అయిపోయినాయి. నిన్న మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వెళ్ళేటప్పుడు హడావిడిగా క్లీన్ చేస్తున్నాను. ఆ తర్వాత యూనిఫామ్ కూడా ప్రెస్ చేసి పెట్టేశాను. అండ్ దానికి కావాల్సినవి మొత్తం అన్ని కూడా షార్ట్స్ అవనివ్వండి, తన మాయిశ్చరైజర్, స్నానం చేసిన తర్వాత ఏవైతే తనకి రెడీ చేస్తానో అవన్నీ కూడా ఒక సెట్ లాగా ఒకే చోట పెట్టుకుంటాను తర్వాత హడావిడి అవ్వకుండా. అండ్ హెయిర్ తడిచిపోకుండా ఫస్ట్ అయితే పిలక వేసేస్తున్నాను. అస్సలు మాట వినదు, అసలు పరిగెడుతూనే ఉంటుంది గిరాగిరా మహిరా బంగారు తల్లి. సో ఈ పని అయిపోయింది కాబట్టి ఫస్ట్ బట్టలు ఆరేసేయాలి అని చెప్పి వెళ్తే మిషన్ లో ఇంకా 7 minutes ఉంది. సో టైం వేస్ట్ అయిపోతుంది 7 minutes అయితే. అందుకే నాకు ఐడియా వచ్చింది. ఫస్ట్ అయితే మహిళకి స్నానం చేయించేసాను కాబట్టి తనైతే మొత్తం అంతా ఫ్రెష్ చేసేసాను. అండ్ పిలకలు కూడా వేసాను. ఈ మధ్య 2 పిలకలకు వస్తుంది లేండి. తన జుట్టు కొంచెం బాగుంటుంది, క్యూట్ ఉంటుంది తల్లి. అస్సలు రెడీ చేసినంత సేపు గిరగిర తిరుగుతూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. అండ్ బొట్టు అయితే డైలీ తనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ రోజు మాత్రం కొంచెం హడావిడిగా ఉన్నాను కదా, నేనే పెట్టేశాను. అండ్ ఈ లోపు బట్టలు కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా వీటిని అయితే ఆరేయాలి కదా. మొత్తం అంతా పరుగు పందంలానే ఉంది. ఈ రోజు టైం కి వెళ్ళాలి మహిరా వాళ్ళ స్కూల్ కి. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి తనని తీసుకువెళ్ళాలంటే నేను కూడా రెడీ అవ్వాలి కదా. ఈ హడావిడి సరిపోతుంది. ఇదిగోండి స్వెటర్. 2 days నుంచి ఎండ భయంకరంగా ఉందండి విజయవాడలో. అందుకే స్వెటర్ వాష్ చేశాను. ఈ రోజు మంచిగా ఉంది. స్వెటర్ లేదు తనకి. ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి. సో ఫాస్ట్ గా పరిగెడుతున్నాము. చూసారా 8-10 అయింది. మా క్లాక్ లో టైం
ఒక 10 minutes ఫాస్ట్ ఉంటుంది. అంటే 8 o'clock అయింది, ఇంకా 15 minutes లో మేము స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. సో రెడీ, ఇదిగోండి ఇదే కొత్త ఫోన్ రెడ్మీ అన్నమాట, రెడ్మీ 15G 108 మెగాపిక్సెల్ వచ్చింది. దీనికి కెమెరా కేవలం కెమెరా గురించి తీసుకున్నాను. యూజువల్ గా రెడ్మీ ఫోన్స్ అస్సలు పిక్ చేయను నేను, బట్ ఏం చేస్తాను చెప్పండి, బ్లాగింగ్ కదా ఇది మెయిన్ అయిపోయింది. ప్రొడక్ట్ ఫోటో షూట్ ఇవన్నీ కూడా మెగాపిక్సెల్ మెయిన్ ఇంపార్టెన్స్ అయిపోయింది కాబట్టి సో దానికోసం ఇదే తీసుకున్నాను. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ అంటారా, నాకైతే అసలు సామ్సంగ్ బాగా అలవాటు అయిపోయిందేమో. అసలు ఏ ఆప్షన్ ఎందులో ఉంది, ఎలా కనిపిస్తుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. దాన్ని తీరిగ్గా చూసేంత టైం కూడా లేదు, బిజీగానే ఉంటున్నాను ఈ మధ్య. సో నేను కూడా రెడీ అండ్ మహిరా కూడా రెడీ. ఇంకా పరిగెత్తే టైం స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి నేను మహిరా మాత్రమే వెళ్తున్నాం కాబట్టి ఆ తర్వాత మొత్తం ఏమి రోడ్ అవన్నీ కూడా ట్రైపాడ్ సెట్ చేసి అంత రికార్డ్ చేయట్లేదండి. జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ క్లిప్ మీకు స్కూల్లోనే కనిపించింది. అండ్ ఈ మధ్య స్టార్ట్ చేసిందండి మహిరా మమ్మల్ని అసలు పైకి రానివ్వట్లేదు. నేను కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎవరు దింపినా కూడా అమ్మ నువ్వు వెళ్ళిపో, నాన్న నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను క్లాస్ రూమ్ కంటుంది. బట్ అలా ఎలా వదిలేస్తాను చెప్పండి, మాకు భయం వేస్తుంది కదా. ఆ బ్యాగ్ ఏమో దాంట్లో ఏం ఉండదు, అయినా సరే వెయిట్ ఉంటది కదా, నేను మోస్తానమ్మా అంటే లేదని చెప్పింది. అది ఏదో చెప్పి అక్కడ దాకా తీసుకెళ్లి దింపాను. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఈ రోజు ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, తక్కువగానే ఉంది. బట్ హెల్మెట్ బాగా నెసరీ అయిపోయిందండి. యాక్చువల్లీ హెల్మెట్ ఉండడం బెటర్ కూడా, ఎండ దెబ్బ కూడా పడదు మనకి. ఒక చిన్న క్లిప్ తీసాను వన్ హ్యాండ్ తో, బట్ ఇదైతే చాలా డేంజరస్, మీరు అస్సలు ట్రై చేయొద్దు. నేనే చేయకుండా ఉండాల్సింది. సో రీచ్ అయిపోయాము. వీళ్ళైతే పోలీస్ క్వార్టర్స్ లో ఉంటారండి, వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ మీకు చూపిస్తాను, చూసారా ఎన్ని రకాల షీల్డ్స్ ఉన్నాయో, ప్రైజెస్ అనమాట వాళ్ళ పిల్లలకి వచ్చినవి. అసలు చాలా బాగున్నాయి కదా, నాకైతే ఎంతో ముద్దుగా అనిపించిందో మహిరా కూడా ఎన్ని వస్తాయో అని. అండ్ దెన్ వచ్చేసాము పార్క్ కి. ఇది వచ్చి రాఘవయ్య పార్క్ అండి, తను వాళ్ళ పాప, తానే నా ఫ్రెండ్ అనమాట సుమ. అండ్ మేము ముగ్గురం వచ్చాము. ఇదైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్. నాకైతే వాటర్ పిచ్చ భయం అనమాట. అండ్ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కదులుతుంది మా వేట్కే. నాకైతే ఎప్పుడు అటే వెళ్ళిపోతామా అనిపించింది. అటువైపు వెళ్తే మొత్తం అంతా చాలా బాగుందండి. ఎక్కువ బొమ్మలు కట్టారు జీబ్రాతో వాటితో. అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. అఫ్ కోర్స్ అటుపక్క హైవే వెళ్తుంది, అయినా సరే చాలా బాగుంది. ఇక్కడ సుమాకైతే బటర్ఫ్లైస్ కనిపిస్తుంది కానీ నాకైతే కనిపించలేదు. చాలా సేపు వెతుక్కున్న తర్వాత కనిపించినాయి. నా ఫోన్ అయితే ఇంతవరకే జూమ్ అయింది. ఐ హోప్ మీకు కూడా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అండ్ ఇదేమో కృష్ణానది కాలువ అండి. ఈ కాలువ పార్క్ కి మధ్యలో నుంచి వెళ్తుంది. అటు పక్కన ఇటు పక్కన మొత్తం పార్క్ మధ్యలో కాలువ అనమాట. ఈ కాలువ మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కొన్ని బాతులు ఆడుతున్నట్లు అనిపించింది మాకు. మధ్యలో మేము కూడా ఊరికే చిన్న సెల్ఫీ క్లిప్ తీసుకుందాం అనుకున్నాము. అండ్ మాకైతే మేమిద్దరమే కదా, స్టాండ్ ఏం తీసుకెళ్లలేదు. నేను ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయడం కష్టం అని సో సుమా వాళ్ళ పాపకి కెమెరా ఇచ్చి మొత్తం అంతా పడుతుందా లేదా ఏంటి మొత్తం కనుక్కుని ఒక క్లిప్ తీసాను బ్లాగ్ లో పెడదామని. బట్ టు బి ఫ్రాంక్ బాగా తీసింది తను. నేనైతే అంత చిన్నపిల్ల నుంచి ఈ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా తీసింది. నేను ఎంత లోపలికి పార్క్ ఉంటుందని అనుకోలేదు. అంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది కానీ మరీ అంత క్లియర్ గా చూడలేదు కదా, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం కాబట్టి. ఏంటి ఇంకా వెళ్తున్నాం, ఇంకేం లేవులే, అక్కడ మొక్కలు తుప్పలు అవి మాత్రమే ఉంటాయి, ఇంకా ఎండ్ అయిపోయింది ఇక్కడతో అని అనుకునేసరికి మాకు ఇంకొక స్పాట్ కనిపించింది అనమాట. అట్లా ఎక్కి వెళ్తుంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలకి. అసలు ఎంత బాగుందనండి, చాలా పెద్దగా కట్టారు. స్లైడ్స్ అవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత పెద్దవి చూడగానే ఫస్ట్ మహిళని గుర్తొచ్చింది. తనని తీసుకొచ్చి ఉంటేనా అసలు పొరపాటులో కూడా బయటకు వచ్చేది కాదు. అసలు కంప్లీట్ అక్కడే ఉండిపోయేది అనమాట. మళ్ళీ ఆడుకుంటూనే ఉండేది. చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా తను చూసింది అనమాట. నిన్న రాత్రి నేను ఎడిటింగ్ చేశాను కొన్ని క్లిప్స్. అప్పుడు తను చూసి అమ్మా చాలా బాగుందమ్మా నేను వెళ్తాను. యాక్చువల్లీ దీనికి పేరు కూడా పెట్టింది అనమాట. అవన్నీ చుట్టూరు మొక్కలు ఉండి మధ్యలో పార్క్ ఉంది కదా. సో తను దీనికి ఏం పేరు పెట్టింది అంటే అమ్మా ఇట్స్ ఏ ఫారెస్ట్ ప్లే గ్రౌండ్, ఐ వాంట్ టు గో టు ఫారెస్ట్ ప్లే గ్రౌండ్ అని అలా తను నేమ్ కూడా చేసింది అనమాట, ఫారెస్ట్ ప్లే గ్రౌండ్ అని. సో ఈ రోజు అయితే తీసుకెళ్తామని చెప్పి తనకి మాట ఇచ్చాము, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో సుమ వాళ్ళ పాప ఆడుకుంటూ ఉంది. మేమైతే కొన్ని క్లిప్స్ తీసుకుందామని వచ్చాము. పార్క్ లో అయితే చాలా మంది కపుల్స్ ఉన్నారు కానీ యాజ్ యూజువల్, కానీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ వాళ్ళు కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు. అది బాగా నచ్చింది. మిగిలిన వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటది వాళ్ళ వల్ల. మేమైతే ఇంకా సెటిల్ అయ్యామన్నమాట. బ్యాగ్ లోంచి ఒక్కో ప్రోడక్ట్ తీసి ఫొటోస్ తీయడం ఇదంతా నుంచి చేయలేక చక్కగా కూర్చుని పోయాం అనమాట ఒక చోట. అండ్ ఇదైతే అసలు ఎంత బాగుందో చూసారా, చామంతుల మధ్యలో ఎల్లో కలర్ బౌస్, కలర్ బాగా కలిసింది. అండ్ ఈ పక్షులు అయితే ఇంకా చక్కగా ఆడుకుంటున్నాయి గుంపులుగా. వాటి పనిలో అవి ఉన్నాయి, మా పనిలో మేము ఉన్నాము. అండ్ నేనైతే అంటే ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో దానికి అటుపక్కన ఉన్నాయన్నమాట చామంతులు. ఇటు పక్కన ఆ చామంతి మొక్కలు ఎక్కడ కనిపించలేదు మాకు. సో నేనేమో ఇటు నుంచే బౌస్ పెట్టి నా తలకాయ ఆ మధ్యలోంచి బయటికి పెట్టి తీసాను.
బౌల్స్ పడిపోయినా పర్లేదు కానీ నా భయం అంతా ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని. ఎందుకంటే ఫోన్ పడింది అంటే ఒకవేళ జారితే డైరెక్ట్ వాటర్ లోకి ఇంకా దొరికే అవకాశం కూడా ఉండదు. అండ్ సుమా కూడా చక్కగా బటర్ఫ్లై క్లిప్స్ ఉన్నాయి కదా, బటర్ఫ్లై క్లాత్స్, వాటి అన్నిటి సెట్ చేసింది వీడియో కోసం. ఇంకా అన్ని తీసేసరికి మేము కూడా అలసిపోయాం అనమాట. అట్లా కూర్చున్నాము, కాసేపు మాట్లాడుకున్నాము. యూజువల్ గా ఇలాంటి ప్లేసెస్ కి కపుల్స్ తో అనుకుంటారు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే ఎంత బాగుంటుందో కదా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా మాట్లాడుకోవచ్చు. అండ్ చూసారా ఈ ఎలిఫెంట్, ఇది కూడా ఒక స్లైడ్ అన్నమాట. స్టెప్స్ ఇచ్చారు ఎలిఫెంట్ మధ్యలోంచి వాక్ చేసి స్లైడ్ అయ్యేలాగా. ఇది కూడా చాలా బాగుంది, చాలా పెద్ద పెద్దగా కట్టారనమాట. ఇదిగోండి మొత్తం ప్రొడక్ట్స్ అన్ని పెట్టి తీసామన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నప్పుడు కొంచెం ఆర్కిటెక్చర్ కూడా చూసాము. ఇక్కడ చూసారా ఈ పెయింటింగ్, నాకైతే బాగా గుర్తు. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు వీళ్ళు వేసేవాళ్ళు కదా ముగ్గులతో, అలా ఉంది పెయింటింగ్. అండ్ ఈ పర్టికులర్ ఆర్ట్ వచ్చి వార్లీ ఆర్ట్ అండి. సో చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. ఆ టెర్రకోటా పెయింట్ దాని మీద వైట్ కలర్ తో వేస్తారు, వార్లీ ఆర్ట్ అని. మీరు ఎప్పుడన్నా గూగుల్ చేయండి, చాలా బాగుంటుంది ఆ ఆర్ట్ యాక్చువల్లీ. అండ్ ఇవైతే మొక్కలు అనమాట, రకరకాల షేప్స్ లో కట్ చేశారు. హంస, పాము ఇట్లా. కాకపోతే ఏంటంటే అవి షేప్ చేయలేదన్నమాట, ఎడ్జెస్ పెరిగి కొన్ని కొంచెం షేప్ అవుట్ అయ్యాయి. ఇంకా ఈ రాగి చెట్టు ఎంత పెద్దగా ఉందో. మేమైతే మంచి ఎండలో వచ్చాం కానీ ఈవినింగ్ టైం వస్తే మాత్రం మంచిగా టైం పాస్ అవుతుంది. అండ్ ఈ వాక్ ఏరియాలో అయితే ఎందుకు నడిచామో తెలీదు, సన్నగా ఉంటే కింద నేల ఉన్నా కూడా దాని మీద నడుచుకుంటూ వచ్చాము మేము. యాక్చువల్లీ ఇది హోటల్ అనిపించింది మాకు. అక్కడ కోలం ఆర్ట్స్ ఉన్నాయి, అండ్ తర్వాత పెయింటింగ్స్ కూడా ఏంటంటే హోటల్ ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. కాఫీ మగ్ కానీ వాళ్ళు సర్వ్ చేస్తున్నట్టు అట్లా. ప్రెసెంట్ అయితే క్లోజ్ ఉంది, మేబీ జనాలు రానప్పుడు ఎక్కువ రన్ చేయరు కదా. ఇదిగోండి ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కి ఎండ్ అన్నమాట. అంటే ఇందాక ఒక ఎండ్ చూపించాను కదా, ఇది ఎగ్జిట్ లాగా అనుకోండి, అటు నుంచి ఇటు వచ్చే దారి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు ఫ్లవర్స్ కూడా కనిపించినాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కాగితం మొక్కలు అంటారు కదా, కాగితం పూలు అన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, ఇది నార్మల్ షో కోసం పెట్టారు. అండ్ ఇదిగోండి మళ్ళీ ఎక్కాలి హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి. ఇదేమో మేము ఎక్కితేనే కదులుతుంది. ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ లో అయితే నేను ఫోన్ పట్టుకుని ఎంత భయపడ్డానో అసలు చెప్పలేను అనమాట. ఫోన్ ఎక్కడ గ్యాప్స్ నుంచి పడిపోతుందో, నదిలో పడిపోతుందో, ఐ మీన్ కాలువలో పడిపోతుందో అని. సో మొత్తానికి అయితే ఫినిష్ చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతకీ మేము ఏం షూట్ చేసామో కూడా మీకు చూపించాలి కదా, చూసేయండి.